అందరికీ నమస్కారం అండి. నేను ఒక పీవీఆర్ విద్యార్థిని. మనబడికి 100 ఏళ్ళు కార్యక్రమాన్ని చిత్రీకరించాను. ప్రతి ఒక్క విషయాన్ని పొందుపరిచాను. నిడివి పెరిగింది కనుక చాప్టర్స్గా సుహారీ కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశాను. అందరూ అన్ని చాప్టర్స్ని చూస్తారని నా మనవి. బ్యాచ్ 8788 అండి. 8788 ఏం కాదు, నష్టమేం లేదు. చాలా 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 హ్యాపీగా ఉంది ఈ కాన్సెప్ట్. మళ్ళా వస్తుందో రాదో కూడా వేరే బ్యాచ్ వాళ్ళకి తెలియదు, వేరే స్కూల్ వాళ్ళకి కూడా తెలియదు. చాలా హ్యాపీగా ఉంది. మా కుప్పోల హనుమంతరావు కానీ, కేకేఆర్ మాస్టర్, విజయలక్ష్మి టీచర్ గారు, జ్యోతి టీచర్ గారు, వీళ్ళందరినీ పలకరించుకున్నాం. అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ముఖ్యంగా ఈ కమిటీ కానీ చేసిన ఏర్పాట్లు, ముఖ్యంగా ఎవరు ఇబ్బంది పడకుండా ఏ వయసుకి తగ్గట్టు ఆ వయసు వాళ్ళందరికీ కూడా చక్కగా మెయింటెనెన్స్ అనేది చేశారు. ఈ కమిటీకి ధన్యవాదాలు. ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఒక పూటే గడిచింది, ఇంకా 3 పూటలు ఉంది. చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. అందరం ఉండి తిలకిద్దాం, ఆస్వాదిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా పేరు ఆలరుణశ్రీ గద్దలగుంటండి. నేను పీవీఆర్ఎస్ స్కూల్లో చదివి రైల్వేలో జాబ్ సంపాదించాను. కేవలం పీవీఆర్ఎస్ స్కూల్లో చదవటం వల్ల ఇక్కడ మొట్టమొదటి మహిళా వాలీబాల్ టీం ఇంట్రడ్యూస్ చేసుకొని ఆటలాడి నా స్నేహితులందరితోటి ఈ స్నేహితులే నా టీంగా ఏర్పరచుకొని జిల్లా స్థాయిలో మన పీవీఆర్ స్కూలు విన్నర్ అండ్ రన్నర్గా వచ్చాము. మాది 92-83 బ్యాచ్. తర్వాత జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, నేషనల్ స్థాయి నుంచి, భారత రైల్వేల నుంచి రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగులు వచ్చారు. పీవీఆర్ స్టూడెంట్ని గర్వంగా చెప్పుకుంటున్నాం. నా స్నేహితులందరూ, నా మధ్య ఉన్న వాళ్ళందరూ నా టీము. కబడ్డీలో, వాలీబాల్లో, అథ్లెటిక్స్లో అన్నింటిలో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. జాతీయ అవార్డు లక్ష్మి, రేణుక, జయశ్రీ, కోమలి, పద్మ, అరుణ, రాధా రుక్మిణి, సుజాత, శారద, సరళ అందరూ కూడా, మొత్తం శ్రీదేవి, అరుణ, ముగ్గురు అరుణాలు ఉన్నాం. మేమందరం చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. కేవలం బికాజ్ ఆఫ్ ద పీవీఆర్ స్టూడెంట్స్. ఈ క్రమశిక్షణ, ఈ ప్రోత్సాహము, ఈ తోడ్పాటు ఇవన్నీ మా టీచర్లు, మా మాస్టర్లు ఇచ్చిందే. ఈరోజు పీవీఆర్ స్కూల్లో ఈ అవార్డు ఇచ్చారు మాకు. చూడండి, ఇది తీయండి, ఒకసారి చూడండి, ఇది తీయండి. ఇది నేను ఐ గాట్ ద మెనీ అవార్డ్స్ ఇన్ మై కెరియర్ యాజ్ ఏ ఇండియన్ రైల్వేస్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్. కానీ దీన్ని మించిన అవార్డు లేదు. నేను నేను ఫీల్ అవుతున్నది. ముఖ్యంగా పెద్ద నాయకులతో దిగిన ఫోటో కాదు, నా బాల్య స్నేహితులతోటి, నా స్నేహితులతో ఈ ఫోటో నాకు మనస్ఫూర్తిగా జీవితాంతం చివరి కోరిక హాచిగా ఉండిపోయింది. తీర్చుకున్నాను. నేను సంతోషం. విశాఖపట్నంలో చేస్తున్నాను రైల్వేలో. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. దాదాపు 6 నెలల నుంచి కృషి చేస్తున్నటువంటి మహిళా కన్వీనర్ గారు పాపం ఆమెకు యాక్సిడెంట్ అయ్యి 3 నెలల నుంచి ఆమె పెట్టి కదలేకుండా ఉన్నారు. వారు, నేను, డ్రైవర్ రాజలక్ష్మి గారు, ముగ్గురు కూడా పేదల హరిబాబు గారు హైదరాబాద్ ఉన్నాం. అక్కడ వాళ్ళందరినీ కలిసి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆయన శర్మకాల లక్ష్మి దారా రామనాథ్ శాస్త్రి గారి కుమార్తె దారా శ్రీవల్లి గారు, వాళ్ళని వాళ్ళ పుత్రుడు తీసుకొచ్చారు. వారిని కూడా ఒక నిమిషం కోరుతుంది. శంకరాచార్య మధ్యమాన్ అస్మదాచార్య పర్యంత వందే గురు పరంపరా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతి నమః. ఆహుతులైన సభా సరస్వతులందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నా ముందుకు వచ్చిన పూర్వ విద్యార్థులందరినీ చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. అందరూ ఆ రాముడికి ఆ సేతు బంధనం చేసేటప్పుడు ఉడతా సాయం చేసిన వాళ్ళు, ఆ లంకకి వెళ్ళి ఆ సముద్రాన్ని దాటినటువంటి హనుమంతుడు లాంటి వాళ్ళు ఆర్థిక సాయం మొత్తం చేసి దీనికి ఒక రూపకల్పన చేసిన వాళ్ళల్లో మేము కూడా ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. నేను డాక్టర్ దారా రామనాథ్ శాస్త్రి గారి వాళ్ళ అమ్మాయిని ముందుగా. తర్వాత దీని ఫౌండర్ అయినటువంటి
పిసిపాటి వెంకటరాయ శర్మ గారికి వాళ్ళ కూతురు వైపు నుంచి మా వారు మనవడు అయ్యారు. కాబట్టి ఎంతో గర్వంగాను ఆనందంగాను అనేకవచనీయమైన ఆనందం ఉంటారు చూసారా, అట్లా ఉంది. ప్రపంచ పటంలో మన భారతదేశానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉందని మీ అందరికీ తెలుసు. బ్రిటిష్ వాళ్ళ ఉక్కు పాదాల కింద నలిగిన దాన్ని తర్వాత మన స్వాతంత్రం తెచ్చుకున్నామన్నది కూడా మన అందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో ఆ తర్వాత మనకు ప్రత్యేకించి జెండా లేకపోతే పింగళి వెంకయ్య గారు మన తెలుగువారు దానికి జెండా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జామీన్లు అన్నీ వచ్చిన తర్వాత అప్పటికే మనం ఎంతో వాళ్ళ ఉక్కు పాదాల కింద నలిగాం కాబట్టి ఎంతో ఉదార స్వభావం లేని వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆస్తుల్ని కానీ వేటిని లెక్క చేయకుండా గుళ్ళు కట్టించారు, గోపురాలు కట్టించారు, ఇలాంటి స్కూళ్ళ నిర్మాణం చేశారు. అందులో ఒక గొప్ప వ్యక్తి మనం ఈరోజు స్మరించుకుంటున్నటువంటి రంగయ్య గారు. ఆయన కట్టినది ఇది పెరిగి 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 వటవృక్షమై అందులో ఎగిరిన పక్షులు ఎంతో దూరం దిగంతాల్లో ప్రపంచం అంతా వ్యాపింపజేసుకొని ఎక్కడ చూసినా మా పీవీఆర్ స్కూల్ ఎక్కడైనా మనం రెండులో మాట్లాడతాం కానీ మన స్కూల్ దగ్గర ఉపాధ్యాయుల గారి దగ్గర మనం గర్వంగా మాట్లాడలేం. కాబట్టి అలాంటి చోట ఈరోజు జరుగుతున్నటువంటి శతాబ్ది ఉత్సవాలకి నేను కూడా పాల్పంచుకున్నందుకు ఎంతో సంతోషపడుతున్నాను. తల్లి పరిశ్రమల్లో ఉండేటటువంటి ఆనందాన్ని ఆ గురుమూర్తులు వచ్చారు కదా వాళ్ళ పాదాల దగ్గర నేను మరొకసారి అనుభవించినందుకు ఎంతో ఆనందపడుతూ అందరికీ సంతోషంగా శుభాభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు రవీంద్ర. నేను 91తో 10th క్లాస్ పూర్తి చేసుకున్నాను. ఇక్కడ చాలా అనుబంధం ఉంది. ఎంతమందో గురువులు ప్రోత్సాహంతో నేను కూడా ఒక టీచర్గా ఇక్కడ స్థానిక మాంటిస్టోరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను గత 26 సంవత్సరాల నుండి. ఈరోజు కూడా నా గురువులు వాళ్ళ యొక్క మనవాళ్ళు నా దగ్గర చదవటం నేను చాలా ఆనందపడుతున్నాను. మా స్కూల్లో చదవటం నేను ఈరోజు చాలా మంచి రోజు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పాఠశాలకి సుమారు కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా ఆనందదాయకంగా ఉంది. విద్యార్థులు 60-70 ఏళ్ల వయసులో కూడా వాళ్ళ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ బాల్య స్మృతులతో వాళ్ళు చిన్నపిల్లలాగా ప్రవర్తించడం, వాళ్ళ టీచర్లు కనబడితే దేవునిపై పాదాభివందనాలు చేయడం, అంత పెద్దవాళ్ళు కూడా గురుభక్తిని చాటుకోవడం, ఇవన్నీ అసలు ఒళ్ళు గగురు పడిచేటువంటి అంశాలు. అయితే ఈ కార్యక్రమ నిర్వహణ చేయడం అనేది మహాయజ్ఞం. ఈ యజ్ఞం చేసిన వాళ్ళందరికీ భగవంతుడు సంపూర్ణ ఆయుష్ని, వారికి మంచి ఆయురారోగ్యాలను ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైన అందరూ వాళ్ళ ఆత్మీయతతోటి పలకరింపులు, అన్ని జ్ఞాపకాలు చేసుకోవడం చిరస్మరణీయమైన మధుర స్మృతులు. నేను 1985లో ఒక ఉపాధ్యాయ వృత్తిలో చేరాను ఇక్కడ. ఈ పాఠశాలకి నేను 1988 పదోన్నతిలో వచ్చి 88 నుంచి 93 వరకు ఉన్నాను. ఈ స్కూల్లో ఒక 5 సంవత్సరాలు 5 బ్యాచ్లు విద్యార్థులు నాతో మా అనుబంధం ఉంది. ఆ విద్యార్థులు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా మా కుటుంబ సభ్యుల్లాగా మమ్మల్ని ప్రేమగా పలకరించుకోవడం మర్చిపోలేని విషయము. అందుకే ఈ కార్యక్రమానికి హాజరై చాలా జీవితంలో ఎన్నో మధుర స్మృతుల్లో ప్రధానమైన అంశంగా ఈరోజు ఇది నా హృదయంలో భద్రపరుచుకుంటాను. హలో, నమస్తే. నేను 1982-83 మార్చ్ బ్యాచ్ అండి. మాకు స్కూల్తో హనుమంతరావు మాస్టర్ గారు మా రూమ్ పక్కనే ఉండదు. మాది ఏ సెక్షను. మాస్టర్ గారిని చూస్తేనే కొంచెం భయపడుతూ క్లాస్లో అంతా సైలెంట్గా ఉండేవాళ్ళం. అప్పట్లో మా అందరికీ ఫ్యాన్సీ డ్రెస్ వేయించారు. నేను సోది అమ్మాయిలాగా వేషం వేశాను. ఇంకొక అబ్బాయి ఉషా అని బాయ్ గర్ల్గా వేశాడు. నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటికీ మర్చిపోలేను. అప్పట్లో రిటైర్ 58 ఏళ్ళు అవుతారు, కానీ 60 ఏళ్ళు అవుతాయని ఆ రోజు నేను సోదిలో చెప్పడం జరిగింది. చాలా ఇప్పటికీ గుర్తుంది. అదే
సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ నేను పీవీఆర్ఎస్ స్కూల్ స్టూడెంట్ 60 సంవత్సరాల ముందు నుంచే ఉన్నాను. ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ ఓల్డ్ మాస్టర్ గారిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా ఇంకా జరుపుకోవాలని పీవీఆర్ఎస్ స్కూల్ని నేను 60 సంవత్సరాల ముందు నుంచి ఉన్న స్టూడెంట్ని. ఇప్పటికీ ఇలా అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరికీ నేను సంక్రాంతి శుభాకాంక్షలు, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రోజు ఒక రకంగా చెప్పాలంటే గొప్ప దినంగా నేను భావిస్తున్నాను. ఇక్కడ స్టూడెంట్స్ 82, 83 బ్యాచ్గా ఉన్న నేను, నా మిత్రులు కూడా అందరు ఉన్నారు. ఈ రోజున పెద్ద పూర్వ విద్యార్థులందరినీ కలవటం, మన గురువుగారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవటం, అదే పీవీఆర్ స్కూల్లో ఒక గెస్ట్గా మాట్లాడటం అనేది, ఎన్నో కార్యక్రమాలు మాట్లాడినా సరే ఈ కార్యక్రమం అనేది చాలా గొప్పగా ఉంది. ఎప్పుడు గుర్తుండిపోయే రోజు. అట్లానే నా బ్యాచ్కి సంబంధించి 82, 83 ఏ సెక్షను, బి సెక్షను, సి సెక్షను, డి సెక్షన్, ఈ సెక్షన్ అని 5 సెక్షన్లు ఉండేవి. దాంట్లో 300 మంది మా విద్యార్థులందరూ ఉన్నారు. ఈ రోజున విదేశాల్లో కానీ పారిశ్రామికవేత్తలు గాను, డాక్టర్లు గాను, తర్వాత లాయర్లు గాను అన్ని రంగాల్లో మా విద్యార్థులు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని వచ్చారంటే, క్రమశిక్షణతో ఉన్నారంటే దానికి కారణం పీవీఆర్ అనేది చెప్పగలం. ఒంగోలుకు సంబంధించి పూర్వీకులందరికీ ఒక పీవీఆర్ స్కూల్ అనేది దేవాలయంగా మేము భావిస్తాం. అట్లానే మా బ్యాచ్లో అందరూ క్రమశిక్షణతో ఉండి ఏ కార్యక్రమమైనా మీ అందరినీ గౌరవించడం కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, తర్వాత మిగతా విధానంలో స్నాక్స్ కానీ అందరినీ గౌరవించే విధానం ఆ పీవీఆర్ నుంచే, ఆ యొక్క ఉపాధ్యాయుల నుంచే వచ్చిందని మనస్ఫూర్తిగా చెబుతూ, రేపు అట్లానే మన ఓల్డ్ పీవీఆర్లో 82, 83 బ్యాచ్ అరేంజ్ చేసిన డయాసు, తర్వాత ఆ రోజున మనం పాత రోజుల్లో ప్రేయర్ ఏ రకంగా చేశామో ఆ రకంగా ప్రేయర్ స్టార్ట్ చేసి మన పెద్దల యొక్క గురువులందరినీ ఊరేగించుకుంటూ ఇక్కడికి రావాలని మన కార్యనిర్వాహకులు తెలియపరిచారు. రెండు మాటలు మనకి ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గురించి మనం చెప్పాల్సిన పనిలే. 100 సంవత్సరాల్లో ఆయన 32 సంవత్సరాలు మనకి పరిచయం వ్యక్తి. అట్లానే ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు కానీ ఈ స్కూల్కి సంబంధించిన హంగులు ఏర్పాటు చేయలో ఆయన పూర్తి కృషి చేసినందుకు మనందరి స్టూడెంట్స్ తరఫున ధన్యవాదాలు చెప్తూ, మన గురువులు క్రమశిక్షణతో మనందరినీ ఎంత బాగా తెచ్చారో మనకు తెలుసు. కుప్పోలు హనుమంతరావు గారు ఆ టయానికి అక్కడ నుంచొని తిరుగుతూ ఉండేవాడు అన్నమాట. మనము ఏమాత్రం లేట్ వస్తే ఆయన అక్కడే నుంచోబెట్టి అన్ని ప్రశ్నలు వేసేవాడు. ఎందుకంటే ఆ టైం టు టైం అనేది అందరూ విద్యార్థులు రావటం అనేది తెలిసింది. అట్లానే ఎవరైనా చిన్న గలబా చేసినా అంత డిసిప్లైన్ ఉండే స్కూల్లో మనందరం జరిగినందుకు గర్వంగా చెప్తూ ఈ 100 సంవత్సరాల కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.